హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. ఈరోజు కిరాయి ఏంటంటే మహేంద్ర మ్యాక్సిమో ఒకటి సెన్సార్ కంప్లైంట్ వచ్చి స్టార్ట్ అవ్వట్లేదు. ఇక్కడ విసనపేటలో స్టార్ట్ అవ్వలేదు. దాంట్లో డీజిల్ లేకుండా స్టార్ట్ చేశారంటే అది సెన్సార్ కంప్లైంట్ వచ్చేసింది. వీళ్ళిద్దరు మెకానిక్లే. అయితే నాకు ఫోన్ చేసి కిరాయి మాట్లాడింది వీళ్ళే. సరే కట్టుకొని వెళ్దామని నూజివేడి తీసుకెళ్దామని బయలుదేరాం. సరే విసనపేట బంకులో పెట్టాము ఆయిల్ కొట్టిద్దామని. తాడు బాబు, తాడు అయితే నా దగ్గర లేదు, మీ తాడు ఇవ్వాల్సిందే అంటే సరే వాళ్ళ తాడు ఇచ్చారు, పెద్ద తాడు ఇచ్చారు. సరే ఆ బండి ఓనర్ గారు నాకు ఆయిల్కి డబ్బులు ఫోన్పే చేస్తే సరే ఆయిల్ కొట్టించుకొని బయలుదేరాను. కొంచెం మనకు కూడా యువతల మా ఊరు దాటంగానే కొంచెం మెరక తగిలిద్ది, కొండపార మెరక అంటారు. ఆ మెరక దగ్గర కొంచెం మరి బండి లాగిట్టాం కదా, మంద కూడా కొంచెం రేటర్ వీక్ వచ్చింది. రేటర్ వీక్ అంటే రేటర్ మార్చాలి. ఆల్రెడీ నేను ఒక రేటర్ క్లీన్ చేయించి ఉంచాను. ఇక రేటర్ రేపు కానీ ఎల్లుండి కానీ వేద్దాం అనుకునే లోపల ఈ కిరాయి వచ్చింది. ఇక సరే నిదానంగా లాక్కెళ్తున్నాం, లేకపోతే మనం జాగ్రత్తగా ఎట్టబడితే అట్ట స్పీడ్గా లాక్కెళ్ళామంటే మళ్ళీ రేటర్ బాయిల్ అయిపోద్ది, మన బండి బాయిల్ అయిపోద్ది రేటర్ వాటర్ ఎక్కి. స్పీడ్ బ్రేకర్ల కాడ మాత్రం స్లోగా లాక్ రావాలి, ఎందుకంటే ఒక్కసారి రెండు కలవలేదు అనుకోండి తాడు తెగిపోద్ది. ఇవాళ తాడు వాళ్ళే ఇచ్చారులే, మందగా తాడు వాళ్ళే ఇచ్చారు. తాడు అదిగో బండి వెనకమా లాక్కొస్తున్నారు, వస్తుంది బండి. సరే నూజివేడి అయితే వచ్చేసాం. నూజివేడిలో కూడా ఇది ఎక్కడంటే హనుమాన్ జంక్షన్ రూట్లో సమతా హాస్పిటల్ అని ఉంది. సమతా హాస్పిటల్ పక్క సందులో వినయ్ అనే మెకానిక్ అంట. సరే ఆ మెకానిక్ దగ్గరికి తీసుకురావడానికి ఈ సందులోకి వచ్చి, ఈ సందులో ఫుల్ రద్దీగా ఉంది. ఈ ఆటో ఒకటి ఆయిల్ ఆటో పెట్టారు. ఆయన ఆటో దిగమంటే ఆయన ఏం చేశాడు, బండి ఆటో స్టార్ట్ చేసుకొని ఎదర లాగించి వెనక్కి ఇంకొక ఆటో కొంచెం అయితే అరవపోతే నేను హారన్ కొట్టకపోతే ఇంకొక ఆటో గుద్దేసేవాడు. మళ్ళీ అనవసరం లేనిపోని గోల అయ్యేది ఆటో అయినా. సరే ఎదరకు తీసుకురా బాబు, నీకు వెనక్కి చూడటం కుదరట్లేదు కదా, వెనక్కి ఎదరకు తీసుకురామంటే ఎదరకు తీసుకొచ్చాడు. ఈ సందులో ఉంది షెడ్డు. ఇక ఇతని దగ్గర ల్యాప్టాప్ ఉంది. ల్యాప్టాప్ ఎక్కువ సెన్సార్లు ఉన్న బళ్ళు ఏనే చేస్తాడంటే ఎక్కువ ఈ అశోక్ లైలాండ్లు కానీ దోస్త్ బళ్ళు కానీ మా కమర్షియల్ వెహికల్లలో ఎక్కువ అశోక్ లైలాండ్లకి ఎక్కువ సెన్సార్లు ఉంటాయి. సెన్సార్ కంప్లైంట్ ఏ కంప్లైంట్ వచ్చినా చేస్తారంట ఈ బొలోరాలు కానీ వాటి. ఇది మెకానిక్ షెడ్. తీరా తీసుకొచ్చిన తర్వాత చూస్తే మెకానిక్ గారు లేరు, ఆయన విజయవాడ వెళ్ళారంట. వీళ్ళు ఫోన్ చేశారు రమ్మన్నారంట, అర్జెంట్ పని మీద విజయవాడ వెళ్ళారంట మెకానిక్ గారు. సరే మీరు అక్కడ పెట్టేసి వెళ్ళండి అన్న అంటే సరే ఉంటామండి, ఒక అర్ధగంట గంట అయినా ఉంటామంటే కాదులేండి నేను వచ్చేవారు కొంచెం లేట్ అయింది, మీరు అక్కడ పెట్టేసి వెళ్ళండి. ఇది వాటర్ ప్లాంట్ తోలే బండి. ఈ మహేంద్ర మ్యాక్సిమం వాటర్ ప్లాంట్ తోలే బండి డీజిల్ లేకుండా స్టార్ట్ చేశారంట. డీజిల్ లేకుండా స్టార్ట్ చేసేవరకే సెన్సార్ కంప్లైంట్ వచ్చేసింది. బండి అయితే ఇంజిన్ తిప్పుతుంది కానీ ఫైరింగ్ అవ్వట్లేదంట. ఇక ఇక్కడ తీసుకొచ్చారు ఇక ఈ మెకానిక్ షెడ్ దగ్గరికి. ఇక మొత్తం చేసేది మొత్తం ఇదే కంప్లైంట్లు మొత్తం. మెకానిక్ అయితే బాగా చేస్తాడంట నూజివేడు మొత్తం. ఈ సెన్సార్లు అంటే ఎక్కువ అశోక్ లైలాండ్లకే ఉన్నాయి ఈ సెన్సార్లు. ఇక తాడు కూడా వాళ్ళే ఇచ్చారు, బాగా లావు తాడు ఇచ్చారు. సరే ఓడ తీసుకొని మీ తాడు మీరు తీసేసుకోండి అంటే సరే అన్న నువ్వు ఓడదీలే తాడు అంటే సరే నేనే ఓడదీసి తాడు మళ్ళీ నా బండిలో పడేశాను. ఈ బండి ఓనర్ గారు ఎక్కడో విసనపేటలో ఉన్నారంట, ఆయన తీసుకుంటారన్న నువ్వు తాడు తీసుకోమంటే సరే అని నేనే తాడు ఓడదీశాను. బండి తాడు నేనే తాడు ఓడదీసి బండిలో పడేసి విసనపేట వచ్చిన తర్వాత తెచ్చాను. అయితే మీరు వస్తారా అంటే మేమిద్దరం వస్తామన్నాను. మెకానిక్లు మళ్ళీ నా బండిలోనే రిటర్న్ అయ్యి వచ్చేసారు. ఇదేం బండి అన్న, అసలు గోతులో పడితే యమ అదరేసేస్తుంది. మామూలుగా మేము సీట్లోంచి సీలింగ్కి తగులుతున్నామన్నా అంత అదరేస్తుంది బండి. మరి అదర స్ప్రింగులు ఉన్నాయట్టుంది, బాగా యమ అదరేస్తుంది అన్న బండి ఇది మ్యాక్సిమం అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ కొట్టండి.